తమసోమ జ్యోతిర్గమయ మూవీ చూస్తే ఎలా అనిపించింది చక్రధరాచార్యులు గారు? ఒక క్రిస్టియానికి ఇది ఒక మార్గాన్ని కొంతమందికి ఇచ్చే మూవీ ఇది. మళ్ళీ చాలా ప్రశ్నలైనటువంటి బైబిల్ గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా నాకు దీంట్లో నచ్చిన విధానం ఏంటంటే బైబిల్ గురించి చాలా చక్కగా మరి వేదాల్లో ఉన్నాడని అతను కొద్దిగా దాంట్లో అంటే మీరు తమసోమ సద్గమయ మృత్యోమ అమృతంగమయ ఇలాంటి ఈ పదాలను చేసి అంటే ఏ దేవుడు రక్తము కార్చలేదు అని ఒక స్పందన ఇచ్చారు వాళ్ళు. చాలా బాగుంది సినిమా కూడా. నీకు హార్ట్ టచింగ్ ఏమైనా అయిందా బాబు చక్రి గారు? అంటే ఇది ఒక ప్రశ్నలాగా మిగిలిపోయింది నాకు. మరి ప్రశ్నలు తాతయ్యని అడగాలి, నివృత్తి చేశాడు కదా పాస్టర్ గారిని. అంటే అది ప్రశ్నలైన నా దాంట్లో ఇప్పుడే మొదలైనాయి అనమాట. దానికి నేను ప్రశ్నలు వేయాలంటే ఇంకా టైం ఉంటుంది. ఇప్పుడు 20 days నువ్వు లాస్ట్ మంత్ మార్చ్ 20 తారీఖు వచ్చినావు. మరి అప్పటి నుంచి తాత నీకు బాగా చెప్తున్నాడు కదా, మరి రోజు రోజుకు నువ్వు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకుంటున్నావు కదా. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పిన దానికంటే ఎక్కువగా ఇప్పుడు బాగా అర్థమవుతుందా? అవునవును, అర్థం అవుతుంది నాకు. ఇంకా యేసుప్రభు గురించి తెలుస్తుంది, ఆయన ఎలాంటి వాడు. కాకపోతే ఇంకా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చే నాకు ప్రశ్నలు నేను దీంట్లో ఎక్కువ దీని మీద ఉండే వాళ్ళని నేను ప్రశ్నిస్తాను. ఇక్కడ వచ్చే ప్రశ్నలు కూడా నాకు అవి సమాధానాలు కావాలి. నాకు నేను ఖచ్చితంగా దాన్ని తీసుకుంటా. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇది నిజమా అనేది మొత్తం అంతా తెలుసుకుంటా. నేను ఎంత తెలుసుకుంటా దీని గురించి మొత్తం తెలుసుకున్న తర్వాతనే నేను ఏదైనా చేస్తాను దీని గురించి. ఇక్కడ నుంచి పోయిన తర్వాత కూడా ఆలోచన చెయ్యి. నువ్వు విన్న వాటిని బాగా గ్రహించి సత్యాన్వేషణ చేస్తా. ఇది రోజు తాత చెప్పడం కూడా దీని కొద్దిగా నాకు ఈ ఇతర దేవతలను అలా యజ్ఞము అనేది నేను ఒక యజ్ఞంలో ఒక గుర్రము అశ్వమేధ యాగం గురించి కూడా కొద్దిగా అది డౌట్. కొద్దిగా దాని గురించి కూడా మళ్ళీ దేవతలందరూ అయ్యప్ప ఎట్లా పుట్టి అంతా అట్లా నచ్చలే. అసలు రియలా కాదా అని నాకు అనిపిస్తుంది ఫస్ట్. లేకపోతే పుట్టుకనా లేకపోతే నా పురాణాల నుంచి వచ్చిందా అని పురాణాలు కూడా చదువుకోవాలి ఫస్ట్. అది చదవాలి దాంట్లో కాదు. ఇప్పుడు మనకు గూగుల్లో మనం సెర్చ్ చేస్తే వాళ్ళు తప్పకుండా ఇప్పుడు ధర్మశాస్త్ర అంటే అయ్యప్పని ధర్మశాస్త్ర అంట. ఎప్పుడో పుట్టిండు, ఎలా పుట్టిండు, ఎవరికి పుట్టిండు అనేవి ఎట్లా ఉంటాయంటే కొన్ని చిక్కులు ఆయనకు పుట్టిండు, ఈయనకు పుట్టిండు. ఒక ఆయన చెవుల నుంచి పుట్టిండు, ఒక ఆయన బొడ్ల నుంచి పుట్టిండు, ఒక ఆయన ముక్కుల నుంచి పుట్టిండు. నువ్వు వాటిని పూజిస్తున్నావు చక్రి. వాటిని పూజిస్తా అంటే బొడ్లని వాళ్ళని పూజిస్తున్నా. ఇంటి గురించి వేదాల్లో చెప్పబడి ఉన్నది, దాన్ని పాటిస్తున్నారు అందరూ గుడ్డిగా. అంటే తాత నమ్మినని కొడుకు నమ్మినని ఇంకా వారి పిల్లలు అట్లా నమ్ముతున్నారు, కానీ అందులో ఏం లేదు విగ్రహంలో. ఇప్పుడు వేదాలన్నీ కూడా ఒక దేవుని పేరు ఉచ్చరించకుండా ప్రజాపతిర్తేభ్యం అని అన్నాడు. అంటే ప్రజల కొరకు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం ఎవరు చేసిండ్రు అంటే 3,000,000 దేవతల్లో 33 కోట్ల దేవతల్లో ఏ ఒక్కరు కూడా ఇలాంటి యజ్ఞాన్ని చేయలేదు. తమ ప్రాణాన్ని అర్పించలేదు, దానికి బదులుగా ప్రాణాలను తీసిర్రు, అనేక మందిని చంపేసిర్రు. మరి ఆ పుష్కర్లో ఉన్నట్లు కృష్ణుడు ఒక్కొక్కసారి అవసరమైతే ఆ పుల్లంగోయి, అవసరం లేకపోతే సుదర్శన చక్రంతోన దోసకాయలు తరిగినట్టు శత్రువుల తలాలు తరిగేసిందంట. తప్పు కదా అది, నరహత్య చేయకూడదని రాయబడ్డది. దేవుడు చంపాలనుకుంటే ఆయుధాలు అవసరమా? చక్రి రోజు నీకు ఇన్ని గంటలు క్లాస్ తీసుకుంటున్నాడు కదా తాత.
బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు తర్వాత, లంచ్ కన్నా ముందు తర్వాత, డిన్నర్ కన్నా ముందు తర్వాత, మళ్ళీ రాత్రి 12 గంటల వరకు. అంటే 12 గంటల అంటే ఈ మధ్యలో దాని గురించి ఈ మధ్యలో చెప్పడం అయినా 12 గంటలుగా అయింది. లేకపోతే అది మామూలు 10-11 వరకే అవుతుంది ఎప్పటికైనా. ఇంతకు ముందట ఇప్పుడు కొంత 2-3 రోజుల నుంచి 12 అట్లా. అయితే నువ్వు ఎక్కువ నేర్చుకుంటున్నావు బాగానే. అంటే ఏదో మొహమాటానికి కాకుండా నీ జీవితానికి సంబంధించింది కాబట్టి నీవు చనిపోయినా కూడా మరి దేవుని దగ్గర ఉండడానికి ఒక ఆలోచన ఇది. ఏదో ఈ జీవితం ఇక్కడనే అంతం కాదు, ఇక్కడే చనిపోయిన తర్వాత అసలైన జీవితం అక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సీరియస్గా ఆలోచన చేయాలి. తాత చెప్పినాను నేను చెప్పినాను కాదు, కానీ సీరియస్గా నువ్వు ఆలోచన చేసి మరి నీ జీవితంలో ఒక గొప్ప సంతోషం, సమాధానం, యేసుక్రీస్తు రక్షణ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పాట పాడినాను ఒకటి, మహిమ నీకే పాడవా? వస్తుంది. మహిమ నీకే మనం అన్నావు కదా. మహిమ నీకే ఘనత నీకే నీతి సూర్యుడా, మహిమ నీకే ఘనత నీకే నీతి సూర్యుడా, న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన, న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన, బలవంతుడను తన చేవాడవు, జ్ఞానితను సిగ్గుపరచువాడవు, బలవంతులను గలచేవాడవు, జ్ఞానులను సిగ్గుపరచువాడవు, దరిద్రులను లేవనెత్తువాడవు, రాజు యుద్ధవీరుడా శూరుడా, లోకాన్ని ఏలిన నా యేసయ్యా, జయించిన నా యేసయ్యా, యుద్ధవీరుడా శూరుడా, లోకాన్ని జయించిన నా యేసయ్యా. చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టి దేవుని భయపరచండి ఫస్ట్. నేర్చుకున్నావా తాత? గొప్ప ప్రీచర్ అవుతాడు. రాబో కాలం మంది నువ్వు తాతను మించి గొప్ప పాస్టర్ కావాలి. నేను కావాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. ఇంత టైం నేను ఇంగ్లీష్ లో చెప్తే రాత్రి 10-20 అవుతుంది ఇప్పుడు టైం. ఇంత టైంలో కూడా మరి పాస్టర్ గారు గొప్ప చక్రి కొరకు మరి ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. కాబట్టి మరి ఈ వీడియో అందిన వాళ్ళందరూ కూడా చక్రి కొరకు ప్రత్యేక ప్రార్థన చేయాలని నా యొక్క మనవి. అంతేనా చక్రి? ఓకే, మరి గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.